హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి, ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా అయితే కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అయితే అండి 6mm బీడ్స్ అయితే తీసుకున్నానండి. 6mm బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇది బంచెస్లో తీసుకున్నాను, ఎందుకంటే శారీకి వచ్చేసి యాంటిక్ గోల్డ్ వచ్చింది. సో ప్యూర్ గోల్డ్ పెడితే మరీ మంచిగా కనిపించడం లేదని సో యాంటిక్ గోల్డ్ అయితే పెడుతున్నాను. దానికి వచ్చేసి ఇవి బంచెస్లో ఉంటాయండి. నాకు శారీ మొత్తానికి వచ్చేసి 2 బంచెస్ అయితే సరిపోయాయండి. దీని ప్రైస్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి 300 అయితే తీసుకున్నాను. టోటల్ నేను కుచ్చులు వచ్చి 29 కుచ్చులు అయితే కుట్టాను, 30 తయారు చేశాను. సో 29 అయితే సరిపోయాయి. నేను అడ్జస్ట్ చేసుకున్న గ్యాప్ని బట్టి, నేను సెట్ చేసిన గ్యాప్ని బట్టి నాకు 29 అయితే సరిపోయాయి. సో ఎక్కువ కావాలి అనుకుంటే ప్రైస్ ఎక్కువ చెప్పుకోవచ్చండి. నాకైతే 2 లైన్స్ మాత్రమే పట్టాయి. బంచ్లో ఒక 2 లైన్స్ బీడ్స్ మాత్రమే పట్టాయి. అందులో కూడా ఒక 10 to 15 బీడ్స్ అయితే మిగిలాయి. సో 2 లైన్స్ తీసుకుంటే ఒక శారీకి అయితే సరిపోతుందండి. కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూపించాను. ఈ విధంగా అయితే ముందుగా మనం 3 బీడ్స్ తీసుకొని ఒక కుచ్చు తీసుకొని నెక్స్ట్ ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన ఓన్లీ ఫస్ట్ బీడ్ లోపల నుంచి మాత్రమే నిడిల్ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కొంచెం కుచ్చుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కగా ఒక లాక్ అయితే వేసుకోండి. పక్కనే ఒక లాక్ అయితే వేసుకోండి. ఈ నార్మల్ నీడిల్లోకి నేను కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. 4 స్టాండ్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక 2-3 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత మనము పీకో చేస్తాం కదండి. పీకో చేసిన దగ్గర నుంచి అయితే నీడిల్ని తీసుకోండి, ఎందుకంటే ఇంకా ఎప్పటికీ ఊడిపోదు పీకో లోపల నుంచి తీసుకోవడం వల్ల నీడిల్ని. సో ఈ విధంగా అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి, ఇంకా ఎప్పటికైతే ఊడిపోదు. సో ఈ విధంగా అయితే ఈ డిజైన్ అయితే సింపుల్ అండి, ఈజీ అండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటి అయితే వేసి చూపిస్తాను, శారీ మొత్తం వేసాక కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఒక ఫోటో అయితే లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా నార్మల్ నీళ్ళకి 4 స్టాండ్స్ ఎక్కించుకున్న తర్వాత శారీ కింద నుంచి తీసి ఒక 3 బీడ్స్ అయితే తీసుకోవాలి. 3 బీడ్స్ అయితే తీసుకోండి. కుచ్చులు ఎలా ప్రిపేర్ చేయాలనేది లాస్ట్ 2 క్లాసెస్లో అయితే చెప్పానండి. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్లో చూడండి. ఒక చైర్కి పైపింగ్ థ్రెడ్ అయితే చుట్టుకొని మనం కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను రెగ్యులర్గా అలానే చేస్తానండి, ఎందుకంటే ఎప్పటికీ ఊడిపోదనే నమ్మకం అండి కుచ్చుతో పాటు జరి థ్రెడ్ కూడా కట్ చేసుకోవడం వల్ల. సో నేనైతే అలానే ప్రిపేర్ చేస్తాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే వేసుకోవాలండి శారీ మొత్తం. ప్రైస్ వచ్చేసి 300 అండి. దీని ప్రైస్ వచ్చేసి 300. మనం ప్రైస్ తీసుకునే దాన్ని బట్టి కుచ్చులు వేసుకోవాలండి. మరీ ఎక్కువ కుచ్చులు వేసి ప్రైస్ తక్కువ తీసుకుంటే మనకి సెట్ అవ్వదు. సో మనం తీసుకునే ప్రైస్ని బట్టి కూడా మనము ఎన్ని కుచ్చులు వేసుకుంటే సెట్ అవుతుంది. నాకు బండిల్స్ 2 రీల్స్ అయితే పట్టాయండి. అది మెరూన్ అండి, డార్క్ మెరూన్ కలర్, అండ్ ఇది ఎల్లో అండి, ఎల్లో కలర్ అయితే 2 థ్రెడ్స్ అయితే పట్టాయి. బీడ్స్ వచ్చేసి 2 లైన్స్ అయితే పట్టాయి. చూడండి, టోటల్ అయితే ఒక లైన్ వచ్చేసి 10 రూపీస్ ఏమో తీసుకుంటారండి బయట. సో ఈ శారీ మొత్తం వేశాక ఇది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.